గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు ద డే 6. ఇవాళ వచ్చి మనం HTML లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే, ఒక ఫాలో క్రియేట్ చేసుకుందాం. డే 6, ఓపెన్ ద ఫోల్డర్. ఇప్పుడు నేను ఓపెన్ టర్మినల్ కొట్టాను. సేమ్ కోడ్ స్పేస్ డాట్ మనకు లైవ్ సర్వర్తో ఓపెన్ అయిపోతుంది. ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. నాట్ ఫోల్డర్, కొత్త ఫైల్ index.html +1 నేను షార్ట్ కట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ h1 రాస్తాను. టేబుల్ ఇప్పుడు గోలే కొడతాను నేను. సరే, ఇప్పుడు నార్మల్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామంటే, టేబుల్లో మనకి 3 ఉంటాయి. మన బాడీ లాగా హెడ్, బాడీ యాజ్ వెల్ as ఫుట్ 3 ఉంటాయి. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ టేబుల్ అని ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. టేబుల్ ట్యాగ్లో ఏం రాసినా మనం రాయాలి. నార్మల్ వచ్చి అందరిలాగా చెప్తే కొంచెం సోదిగా ఉంటుంది, హెడ్డింగ్ అంతా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దాంట్లో నేను డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఏం లేదు, మనకు ఫస్ట్ ఒక రో క్రియేట్ చేయాలి కదా. ఏమన్నా అంటే ఒక రో సీరియల్ నెంబర్, ఇలా సీరియల్ నెంబర్, మార్క్స్, సబ్జెక్ట్ అలా క్రియేట్ చేయాలి కదా. అలా ఎలా చేయాలో చెప్తాను ఒకసారి. ఫస్ట్ టీఆర్ అని రాయండి. టీఆర్ అంటే ఒక రో క్రియేట్ చేసినాం. టీఆర్లో మనకి 3 ఉంటాయి. టీడీ, ఫస్ట్ టీడీ అంటే డేటా, సీరియల్ నెంబర్. మనకు మళ్ళీ సిఎస్ఎస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా. నేను జస్ట్ మీకు టేబుల్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. టీడీ మార్క్స్. ఇప్పుడు చూడండి, నాకు సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, మార్క్స్ వచ్చాయి. ఇక్కడ హెడ్ ఒకేలా ఇన్ కేస్ హెడ్ ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే ఇదే బోర్డులోకి చేంజ్ అవుతుంది, కానీ అదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనం ఇలానే చేసుకుని దీనికి కొన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూడండి ఒక రో క్రియేట్ చేశాను. ఇది సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, మార్క్స్. ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను టీడీ ఇచ్చి ఇంకో డేటా యాడ్ చేసుకోవచ్చు. ఏమి ఇద్దాం, పర్సెంటేజ్. యాక్చువల్గా చూడండి, పర్సెంటేజ్ నాకు ఇలా యాడ్ అయ్యి 4 యాడ్ అయ్యి. ఇప్పుడు సేమ్ నేను దీని కింద ఇవ్వాలి ఎగ్జాక్ట్గా రో ఇస్తాను. ఇంకోటి టీఆర్, కొత్త రో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక రోలో మనకి ఇవన్నీ హెడ్డింగ్, సీరియల్ నెంబర్, సబ్జెక్ట్ అనేది ఇంకో రో క్రియేట్ చేసుకొని లోపల నేను ఇచ్చుకుంటాను టీడీ. ఇది ఫస్ట్ సీరియల్ నెంబర్ కదా, దీని కింద ఏముంది మనకి 1 ఇచ్చుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ టీడీ, సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటీ వదిలేస్తే ఏమవుతుందని అడుగుతారు, చూద్దాం ఒకసారి. ఎంటీ ఇచ్చేసి మళ్ళీ కింద ఇంకోటి రాస్తాను. పర్సెంటేజ్లో 50%. చూడండి, నాకు ఈ రో వచ్చి ఎంటీ అయిపోతుంది. అలా మనం ఎలా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1000 ఇచ్చుకుంటా. చూడండి, 1000 మార్క్స్. అలా మనకి ఇది సింపుల్ ప్రొసీజర్. ఇంకోటి సేమ్ ఇంకో రో ఇవ్వాలి. టీఆర్ అనేది మ్యాండేటరీ. ఒక రో అనేది, ఇప్పుడు టీఆర్ అంటే రో, దాని అర్థం. టీఆర్లో మనకి ఇది ఓపెన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ టీడీ ఏమి ఇచ్చినా కూడా డేటా, రో క్రియేట్ చేసినా అందులో డేటా ఇచ్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ మార్క్సే కదా, మ్యాథ్స్ ఇద్దాం. చూడండి, మనకు సేమ్ ఇంకోసారి ఇంకా కావాలా టీఆర్. ఎన్ని రోస్ కావాలంటే అన్ని టీఆర్స్ ఇచ్చుకొని దానికి ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి మళ్ళీ మీకు బోల్డ్ కావాలా, అది కావాలంటే మనకి సిఎస్ఎస్ యూస్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు నార్మల్ కనిపిస్తుందా మీకు. ఇప్పుడు ఇది టీఆర్, నాకు ఇక్కడ స్టైల్ ఇస్తాను. సారీ, మార్జిన్ కాదు, స్టైల్లో ఫాంట్ వెయిట్ బోల్డ్. ఇప్పుడు చూడండి, నాకు ఆటోమేటిక్ బోల్డ్గా అయిపోయింది. ఇప్పుడు నేను సైజు పెంచుకోవాలా, ఫాంట్ సైజు 100 పిక్సెల్స్. చూడండి, ఇలా ఎలా కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూజింగ్ సిఎస్ఎస్ యూస్ చేసి అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంకా నెక్స్ట్ 2 టాపిక్స్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తాను. ఇది నార్మల్గా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో అది. ఇప్పుడు దీంట్లోనే మనకి 2 ఉంటాయి, రోస్ స్పాన్, కాల్ స్పాన్ అని. అది కూడా చెప్తా. ఇప్పుడు రో స్పాన్ అంటే, ఇప్పుడు చూడండి నాకు ఈ రో ఉంది, ఇది నేను ఇలా ఫుల్ ఆక్యుపై చేయాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఇస్తాను రో స్పాన్ 1 ఇచ్చాను అనుకోండి, ఒకటే, మనకేం ఆక్యుపై చేయలేదు. ఇప్పుడు ఇన్ కేస్ 2 ఇచ్చాను అనుకోండి, చూడండి ఇది 2 ఆక్యుపై చేసింది. ఇది 1 ఉంది కదా, ఇది 1 వచ్చి కింద 2 రోస్ ఆక్యుపై చేసింది. ఇంకోటి ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, ఇది వచ్చి నాకు ఫుల్ ఆక్యుపై చేసేసింది. ఈ సీరియల్ ఉంది కదా, 1 2 3 రోస్ ఆక్యుపై చేసింది. అలా ఇన్ సేమ్ మనకి దీంట్లోనే కాల్ స్పాన్ అని ఉంటుంది. కాల్ స్పాన్లో 2 ఇచ్చాను అనుకోండి,
మనకు 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తది. ఇది 1 ఉంది గదా! ఇదొచ్చి మనకు చూడండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఆక్యుపై చేసింది. మీకు డిఫరెన్స్ ఎళ్ళాలంటే ఇది లైట్ తీసుకోండి మీరు. నేను ఇది సీఎస్ఎస్ యూజ్ చేసి చేశాను ఇది. రోజ్ పెన్ అర్థమయ్యేకి చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు 3 ఇచ్చాననుకోండి చూడండి ఇదంతా నాకు ఇలా ఆక్యుపై చేసింది. ఫుల్ ఆక్యుపై చేసింది. సేమ్ ఇప్పుడు దీని ప్లేస్‌లో మనకు కాల్ స్పాన్ ఆక్యుపై కాకుండా కాల్ స్పాన్ కావాలి. 3 ఇచ్చాను. ఇది చూడండి నాకు 3 కాలమ్స్ ఆక్యుపై చేసింది. 1, 2, 3 ఈ 3 కాలమ్స్ ఇది ఆక్యుపై చేసింది. ఇది మనకు సింపుల్ డిఫరెన్స్. నార్మల్‌గా ఈ రోజ్ పెన్, కాల్ స్పాన్ చాలామంది కన్‌ఫ్యూజ్ అయితారు. ప్లస్ అది కాక మనము చాలామంది స్కిప్ కూడా చేస్తారు ఈ టాపిక్. సో, నేను ఇది కవర్ చేశాను. ఇది కవర్ చేశాను. ఇంగా ఇది రెగ్యులర్‌గా మనకు టాపిక్స్ అయితే ఇదైతే అయిపోయింది టేబుల్ అనేది. ఇంకా ఇవాళ దాంట్లో మనం ఒక సీక్రెట్ షీట్ చూద్దాం కొత్తది. నేను మీకేమన్నా ప్రీమియం డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఎస్పాషియో ఏపీకే డాట్ కామ్ అని ఒకటుంది. ఈ సైట్‌లో వచ్చి మనకేమన్నా ప్రీమియం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నార్మల్‌గా స్పాటిఫై యూజ్ చేశారనుకోండి, దానికి యాడ్స్ అవన్నీ అడుగుతది కదా! సో, అది కాకుండా నేను ఇక్కడ స్పాటిఫై అని ఇచ్చాను. నాకు ప్రీమియం చూడండి. ఇది ఏమి ఉండదు దీంట్లో. జస్ట్ ప్రొసీజర్ ఏమంటే ఇలా క్లిక్ ఇస్తే ఇక్కడ డౌన్‌లోడ్ ఏపీకే ఉంటది. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మాకు 2 వెర్షన్స్ అడుగుతది. లేటెస్ట్ యాస్ వెల్ యాస్ అర్లియర్. నేను లేటెస్ట్ మీద క్లిక్ ఇస్తాను. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేద్దాం. లోడ్ అయితది. గెట్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇలా 2 వస్తది. ఇది కొట్టేయండి. మనకి ఇక్కడ మెయిన్ డౌన్‌లోడ్ ఆప్షన్. క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు ఆటోమేటిక్ డౌన్‌లోడ్ స్టార్ట్ అయితుంది. నాకు చూడండి డౌన్‌లోడ్ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి. ఇది అయిపోయిన తర్వాత ఏం లేదు. జస్ట్ మీరు ఇది ఆండ్రాయిడ్ యాప్స్. మేము ఆండ్రాయిడ్ దాంట్లో ఒకటే వర్క్ చేస్తాయి ఇవన్నీ. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఒకసారి చూడండి. ట్రై చేయండి. మీకే అర్థమైతది. అవన్నీ ప్రీమియం యాప్స్. ఇవన్నీ మీకు చాలా ఉంటాయి. గేమ్స్ ఇవన్నీ. నార్మల్‌గా వచ్చి ఇది యూట్యూబ్‌లో పెడుతుంటే నాకు గైడ్‌లైన్స్ వస్తుంది షార్ట్స్‌లో పెడుతుంటే. అందుకే వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ఇలానే చూడండి. ఇంకా ఇది టేబుల్ గురించి యాస్ వెల్ యాస్ ఇవాళ ఒకటి సీక్రెట్ సైట్ ఇది ఎస్పాషియో ఏపీకే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి వీలైతే అక్కడ నుండి యాక్సెస్ చేసుకోండి. ఇంకా మనకి ఫామ్స్ ఒకటి మిగిలింది. అది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేస్తాం. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా పేజ్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ యాస్ వెల్ యాస్ టిప్స్ అవన్నీ అక్కడ అప్లోడ్ చేస్తుంటాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్. Audio Jungle.